నవ్య డేస్ చూసుకుంటే మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకోవట్లేదు ఆన్ టైంకి. నెక్స్ట్ బిర్యానీస్ అని, జంక్ ఫుడ్స్ అని, బొజ్జలు అయితే ముందుకు వచ్చేస్తున్నాయి. సో దానివల్ల చాలామంది ఎస్టేట్ ఫీల్ అవుతున్నారు. సో దీనికి చెక్ పాయింట్ పెట్టేటట్టు మనకి టమ్మీ టక్ అని ఒక ట్రీట్మెంట్ వచ్చింది. అసలు ఏంటి ఆ ట్రీట్మెంట్? ఇది మెన్కి ఉమెన్కి ఎలా యూజ్ అవుతుంది? యూజువల్లీ అండి అంటే బిఫోర్ వీ గో ఫర్ ద ప్రొసీజర్ పర్సే మనకు టమ్మీ దగ్గర ఎందుకు డిపాజిట్ అవుతుంది అంటే ఫ్యాటు ఎవల్యూషన్లో మనకు ఎలా అయిందంటే బాడీకి చాలాసార్లు ఫుడ్ దొరికేది కాదు. అంటే వన్స్ మన యాన్సెస్టర్స్ హంటర్ గ్యాదరర్స్ అంటాం, అప్పుడు జస్ట్ హంటింగ్ చేసి ఫుడ్ దొరికేటప్పుడు రోజు మనకు ఇప్పుడు 3 పూట్ల దొరికినట్టు ఫుడ్ ఉండేది కాదు. ఎస్. సో మన జీన్స్ ఆ ఎవల్యూషన్లో ఏం చేశాయంటే ఫుడ్ దొరికినప్పుడు ఆటోమేటిక్గా డంప్ చేసేయడం, అంటే స్టోర్ చేసేసుకోవడం బాడీలో ఒక పార్ట్లో దేవ్ స్టార్టెడ్ ఇట్. సో అది చేయటం వల్ల ఇప్పుడు ఏంటంటే ఓవర్ పార్ట్ ఆఫ్ టైంలో మన పొట్ట ఈజ్ ఏ సింప్లర్ డిపాజిట్ ఏమంటారు ప్లేస్ అక్కడ. ఎస్. ఎందుకంటే అక్కడ స్కిన్ బాగా వదులుగా స్ట్రెచ్ అవ్వగలదు, ఎక్కువ ఫ్యాట్ అక్కడ డిపాజిట్ అయినా ఎంత వీలైతే అంత ఎక్స్పాండ్ అవ్వగలదు. సో అందుకని పొట్ట యాక్చువల్లీ ఈజ్ ద ఏరియా వేర్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాట్ డిపాజిట్స్. ఫీమేల్స్లో కొన్నిసార్లు హిప్స్ కూడా, బట్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పొట్ట చాలా చోట్ల చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీన్ని రెసిస్టెంట్ ఫ్యాట్ అంటాం, ఎందుకంటే మిగిలిన పార్ట్ ఆఫ్ ద బాడీలో అంత ఫ్యాట్ కరిగిన తర్వాత కానీ ఇది కరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం వర్కౌట్ కానీ జిమ్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత మిగిలిన బాడీ ఇంప్రూవ్మెంట్ చూస్తాం కానీ పొట్టలో లాస్ట్ చూస్తాం అన్నిటికంటే. రైట్. అందుకని ఇది ద ఓన్లీ అదర్ వే టు ట్యాకిల్ ఈజ్ త్రూ సర్జరీ. అందులో రకరకాలు ఉంటాయండి. ఇఫ్ ఇట్స్ ఎ యంగ్ పర్సన్, మేల్ అయినా ఫీమేల్ అయినా విత్ గుడ్ స్కిన్ టోన్, లైపోసెక్షన్ అలోన్ విల్ సఫైస్. ఓకే. లేదు కొంచెం ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆర్ మెన్లో కూడా బాగా వెయిట్ లూజ్ అయిన తర్వాత దే విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్కిన్ హ్యాంగింగ్ అరౌండ్ ద వేస్ట్. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత వీటన్నిటి తర్వాత లాట్ ఆఫ్ స్కిన్ ఎక్సెస్ ఉంటుంది. వాటిని అడ్రస్ చేయాలంటే ద ఓన్లీ వే టు గో హెడ్ ఈజ్ టమ్మీ టక్.